ये सबसे नीचे की नाली सबसे नीचे है, वो 2 लाइन कैसे दिखी है, पीली पीली है? क्योंकि वापसा जैसे जैसे ऊपर जा रहे हरा भरा दिखता है, इसी क्या है, इसका मतलब है पौधों के गला आप घोट रहे हो, ज्यादा पानी देने वाला कहाँ है वो, कहाँ है वो, फांसी दो उसको, राम बाबू इसको फांसी दो। इसका मतलब है पानी देना ही नहीं है, पानी इतना देना चाहिए कि केवल वापस आ जाए। మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకవైపు ఎత్తైన స్థలము, ఇటు న్యాచురల్ గానే మనకు వంపు ఉంటుంది. సో ఇక్కడ వైపు డౌన్ ఉంది, అక్కడ ఎత్తు ప్రాంతం ఉంది. నీరు ఎప్పుడు కూడా ఎత్తు నుంచి వంపుకు వెళ్తూ ఉంటుంది. మీరు ఈ క్షేత్రాన్ని చూసినట్టయితే ఎత్తు వైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉంది, అంటే దానికి అక్కడ వాప్సా ఉంది. కింది వైపు వస్తే చివరి 2 లైన్లు చూసినట్టయితే అవి ఎండిపోయి కనబడుతున్నాయి, అంటే ఇక్కడ వాప్సా లేదు. ఇక్కడ నీళ్లు ఎక్కువ ఇయ్యడం వల్ల వాటి వేళ్ళకి ప్రాణవాయువు అందక, అక్కడ ఉండేటువంటి సూక్ష్మక్రిములు ప్రాణవాయువు అందక అవి పోవడం మూలన ఈ మొక్కలకు కావాల్సినటువంటి వాప్సా వృద్ధి లేకపోవడం మూలన ఈ మొక్కలన్నీ కూడా మనకి ఇట్లా కనపడుతున్నాయి. మధ్యలో కానీ పైకి కానీ చూసినట్లయితే మీకు పచ్చగా కనపడుతున్నాయి. అంటే దీని అర్థము మొక్కలకి కావాల్సింది వాప్సా కానీ నీరు కాదు. सर सर वापसा की बोतल का अगर ये पानी किसने दिया, राम बाबू ने दिया। अब राम बाबू का ये सारा ऊपर वाला पानी में 5 मिनट डुबोते हैं, क्या होगा राम बाबू का, ऊपर का टिकट कटेगा। राम बाबू ने इसका भी टिकट कटाया और खुद का नहीं कटाया। ఈ మొక్కలకి ఈ రోజు నీరు రెగ్యులర్ గా అందించేవాడు కాదైనా ఈ రోజు నీళ్లు పెట్టినవాడు మన రాంబాబు మిత్రుడు. మనం కనుక ఒకవేళ రాంబాబుని కూడా ఇదే విధంగా ఒక డ్రమ్ములో ఆయన ముక్కు మునిగే వరకు, తల మునిగే వరకు నీళ్ళలో ఉంచేస్తే ఆయన కూడా వీటిలాగే పైకి వెళ్ళిపోతాడు. వాటిని పైకి పంపించాడు. పై టికెట్ కూడా ఇప్పుడు కట్ అవుతుంది. సో అందుకని దీని అంతర విశేషం ఏంటంటే మనము నీరు ఎక్కువగా పెట్టకూడదు అనేది గురువు గారి భావన. भोजन के बाद ये प्रयोग करेंगे, ये प्रयोग करना है, इसका होना है। अभी देखिए, प्लीज लिसन, आप समझ में आ रहा है का? ओके सर, ओके ठीक है। देखिए अब इन्होंने क्या किया, हर नाली में पानी दिया सपोज 100 लीटर दिया, कितना दिया, 100 लीटर दिया। लेकिन अगर इस नाली में पानी नहीं देते, यहाँ आच्छादन देते, यहाँ पानी देते, वहाँ आच्छादन देते, वहाँ पानी आच्छादन, एक नाली में आच्छादन, एक नाली में पानी, एक नाली में आच्छादन, एक नाली में पानी, तो आच्छादन से ह्यूमस बनता है। ह्यूमस से क्या होता है, पौधों को खाद्य मिलता, भोजन मिलता है। और ये दिया हुआ पानी इसको भी मिलता, इसको भी मिलता है ना, दोनों तरफ मिलता है। अगर ये दिया हुआ पानी दोनों तरफ मिलता है, यहाँ पानी देने की आवश्यकता है नहीं, क्यों दिया, उसको पूछो। మీరు ఈ విధానాన్ని చూసినట్టయితే ఇందులో ప్రతి కాలువలో నీళ్లు పెట్టారు. ప్రతి కాలువలో నీళ్లు పెట్టడానికి బదులుగా ఒక కాలువలో నీళ్లు పెట్టి ఒక కాలువలో కనుక ఆచ్ఛాదన వేస్తే మళ్ళీ కాలువల నీళ్లు, మళ్ళీ కాలువల ఆచ్ఛాదన, ఇట్లా ఒకదాని బట్టి ఒకటి విడిచి ఒకటి ఆచ్ఛాదన ఒకటి నీరు కనుక ఇచ్చినట్టయితే ఆ కాలువలో పెట్టినటువంటి నీళ్లకి కేశాకారక పద్ధతి ద్వారా దీనికి ఈ మొక్కకి ఆ మొక్కకి నీళ్లు అందుతున్నాయి. అట్లాగే ఇందులో మనం ఆచ్ఛాదన వేయడం వల్ల దానికి వాప్సా తయారవుతుంది. దానికి కావాల్సినటువంటి భోజనము ఈ వాప్సా ద్వారా దానికి లభిస్తుంది. సో అట్లాగే కాకుండా 2 కాలువలో నీళ్లు పెట్టడం వల్ల ఈ కాలువకు పెడుతున్న నీళ్లు ఒకవేళ 100 లీటర్లు కనుక ఒక కాలువలో పడితే ఈ 100 లీటర్లు నీళ్లు వృధా కదా, ఆ నీళ్లను మనం రక్షించుకున్నట్టే అవుతుంది కదా. అందుకని ఒక కాలువలో అట్లా, ఒక కాలువలో ఇట్లా చేయాలి. ఇట్లా నీళ్లు పెట్టిన ఆయన ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఏం చేద్దామని इसका मतलब है हर 2 के बीच में नाली नहीं निकालना है, एक छोड़कर एक नाली निकालना है, ऑल्टरनेट। अगर यहाँ नाली नहीं होती, यहाँ फ्लैट बेड होता, उसमें आच्छादन होता, यहाँ नाली होती, वहाँ आच्छादन, और आच्छादन के बीच में अगर हम बेल वर्गीय सब्जियों के बीज बोते
तो क्या होता, सब्जियों का नीचे आच्छादन, काष्ठाच्छादन, ऊपर सजीव आच्छादन. ఇట్లా కంటిన్యూగా మనం కాలువలు చేసి ఒక్కో కాలువ ఒడ్డున ఇలా పెట్టకుండా ఒక కాలువ తీసి దీన్ని ప్లేన్ భూమి అట్లాగే ఉంచేసి మళ్ళీ కాలువ తీస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇంత ఎత్తు పదార్థం ఒక ఇది తయారవుతుంది కదా, బెడ్ తయారవుతుంది. ఈ బెడ్ మీద మనము కూరగాయల మొక్కల్ని కనుక విత్తనాలుగా వేసినట్టయితే ఆ విత్తనాల కింద ఆచ్ఛాదన ఉంటుంది, మనం వేసినటువంటి కాష్ట ఆచ్ఛాదన. దాని మీద మొక్క పెరిగితే మళ్ళీ అది జీవ ఆచ్ఛాదన అవుతుంది. అంటే రెండు రకాలుగా ఆచ్ఛాదనలు ఈ బెడ్ ద్వారా మనం ఈ మొక్కలకు అందించడం వల్ల ఈ మొక్కకు కావాల్సినటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యకు పూరితమైనటువంటి ఆహారం లభిస్తుంది. अरे बारिश में ककड़ी, करेला और ये अपना लोबिया कौपी है ना, और वाल को क्या कहते हैं, उपी वाल, बीन्स, चिकुड़ू, हाँ ये लेते हैं. तो ऊपर भूमि को रख दिया, ठीक है ना. ये आच्छादन क्या करता है, रात को हवा से पानी खींचता है. कहां से खींचता है, हवा से, और जड़ों को उपलब्ध करता है. आच्छादन వీటి మీద మనం కూరగాయల మొక్కలు ఇందాక అనుకున్నట్టుగా ఈ గోర్చిక్కులు లాంటి మొక్కలు ఇవన్నీ పెట్టుకున్నట్టయితే మీకు కూరగాయలు వస్తాయి. దాని ద్వారా నీడ వస్తుంది, నీడ వచ్చి అక్కడ వాప్సా తయారవుతుంది. దాని కింద ఆచ్ఛాదన ఉంటుంది, కాష్ట ఆచ్ఛాదన. అంతేకాకుండా ఈ ఆచ్ఛాదన ఏదైతే మనం వేస్తున్నామో, ఈ మొక్కలు ఏదైతే దీనిపైన జీవ ఆచ్ఛాదనగా పెడుతున్నామో, రాత్రిపూట గాలిలో ఉన్నటువంటి తేమని స్వీకరిస్తాయి. స్వీకరించి ఇదంతా కూడా వాప్సాగా తయారు చేస్తుంది. మళ్ళీ దాని ద్వారా ఈ జీవాణువులకి, జీవ మొక్కలకి, సూక్ష్మ క్రిములకి ఆహారం అందిస్తుంది. అంటే రాత్రిపూట కూడా ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. తద్వారా వీటికి కావాల్సినటువంటి తేమని ఆ మొక్కలు స్వీకరిస్తాయి. वापसा माने हवा और बाष्प, ठीक है. अभी देखिए, अभी जब 100 लीटर पानी देते हैं सिंचन का, तो 60 लीटर वाटर बाष्प उत्सर्जन क्रिया से, गैस इवोपोरेशन लॉसेस से भूमि से हवा में चला जाता है. 60%, 60. अगर वहां आच्छादन नहीं होता, लेकिन जब आच्छादन देते हैं तो भूमि का पानी भूमि में रहता है, हवा में नहीं जाता, और 25% बचता. ఇలా మనం ఆచ్ఛాదన చేసినప్పుడు నీళ్లను ఏదైతే ఇస్తుంటామో, ఒకవేళ మనం 100 లీటర్లు కనుక నీరు ఇచ్చినాం అనుకుంటే, ఇలా ఓపెన్ గా ఉండడం వల్ల దీంట్లో 60% నీరు ఆవిరిగా మారిపోయి మళ్ళీ సృష్టిలో కలిసిపోతుంది. అదే కనుక మనం ఆచ్ఛాదన కనుక వేసినట్టయితే దీంట్లో ఉండేటువంటి ఆ తేమని అది పట్టుకొని ఉండడం వల్ల 10% కూడా, అందులో 25% వరకు కూడా वातावरण కలిసిపోతుంది. 60% तो चले जाता है. आच्छादन डालने के बाद वो ऊपर जाता है, అది మళ్ళీ వాయువులో కలిసిపోతుంది. అందువల్ల ఈ ఆచ్ఛాదన వేయడం వల్ల మనకు నీటిని ఉపయోగంలో కూడా చాలా సంరక్షించుకోవచ్చు, నీటిని కూడా సంరక్షించుకోవచ్చు దీనివల్ల. आच्छादन माने मरा हुआ शरीर, यानी अपने जो फसल है, फसल का आयु समाप्ति के बाद उसके जो अवशेष बचते वो आच्छादन. ఆచ్ఛాదన అంటే పంటల యొక్క అవశేషాలు, ఎండిన ఆకులు కానీ మొక్కలు కానీ అన్నింటినీ కలిపి దీంట్లో వేసి బయట నుంచి తేకూడదు. ఇందులో ఎండిన ఆకు ఉంది, ఇక్కడే పడేయడం. तेलुगु में उसको मल्चिंग बोलते हैं. వాటర్ అక్కర్లేదు, అది రాత్రిపూట గాలిలో ఉన్నటువంటి. एक मिनट. आच्छादन माने समझ लीजिए, फसल कटने के बाद आफ्टर हार्वेस्टिंग ऑफ द क्रॉप जो अवशेष बचते हैं उसका आच्छादन करना माने आच्छादन. ఆచ్ఛాదనం అంటే మనం పంటలు కోసిన తర్వాత వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, మామూలుగా ఇప్పుడు మనం బయట ప్రపంచంలో చూస్తున్నాం అన్ని తగలబెట్టేస్తున్నారు. అది కాదు, ఆ పంట యొక్క వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, మృత అవశేషాలు అంటాం మనం, వాటిని వీటి మీద కప్పడం, మనం గుడ్డలు కప్పుతున్నాం. अब भूमि में जीव जीवाणु होते हैं, उनकी आयु समाप्त होती है,
वानपामू 15 साल की आवे 15 ईयर। जीव जंतु होते 20 सेकंड से लेकर कितने दिनों तक। इनके मृत्यु के बाद उनके जो मृत शरीर है वो भी आच्छादन। అలాగే ఆచ్ఛాదనం అంటే జీవాణువులు మన కంటికి కనపడినటువంటి సూక్ష్మ జీవులు ఏవైతే ఉంటాయో అవి కూడా 20 సెకండ్ల పాటు వాటి ఆయువు ఉంటుంది. 20 సెకండ్ల నుంచి కొన్ని రోజుల వరకు అవి బతుకుంటాయి. అవి చనిపోయినప్పుడు ఆ మట్టిలో మన కంటికి కనపడకుండా అవి కూడా వాటి యొక్క అవశేషాలు కూడా వాటి యొక్క మృత అవశేషాలు కూడా ఆచ్ఛాదనమే. వానపాములు అయితే వానపాము అయితే 15 సంవత్సరాలు బతికి ఉంటుంది దాని యొక్క ఆయువు. సో ఈ భూమిలో ఈ జీవాణువులు ఏదైతే మృత శరీరాలు ఉంటాయో అవి కూడా ఆచ్ఛాదనం. अरे कोई भी काष्ठ पदार्थ, कोई भी मरा हुआ शरीर, मृत शरीर आच्छादन है। आपका कोई अगर गांव में दुश्मन है उसको भी आच्छादन कर सकते हैं, उसका आच्छादन हो जाएगा। ఆచ్ఛాదనం అంటే ఏదైనా మృత శరీరము, అది మొక్కలు కావచ్చు, జీవులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటిని అక్కడ వేయడం వల్ల అది ఆచ్ఛాదనం అవుతుంది. ఒకవేళ మీకు పడిరాని వాడు ఎవడైనా చనిపోయి ఉంటే వాడిని కూడా ఇక్కడ ఆచ్ఛాదనగా పెట్టేయవచ్చు. एक मिनट देखिए, एक में आच्छादन, एक में पानी। 50% बचत, 50%। इसमें आच्छादन, हवा में जाने वाला नमी को रोका और 25% बचत। कितना हो गया? 75% बचत। ఇప్పుడు 2 కాలువలలో ఒక కాలువకు నీరు పెట్టి ఒక దాంట్లో ఆచ్ఛాదన వేయడం వల్ల 50% నీటిని మనం వినియోగించుకొని దాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. అట్లాగే దీంట్లో ఆచ్ఛాదన వేయడం వల్ల మళ్ళీ గాలిలో కలిసిపోయేటువంటి ఆవిరిగా కలిసిపోయేటువంటి ఆ తేమ శాతం కూడా తగ్గడం వల్ల అదొక 25% మిగులుతుంది. అంటే ఈ 2 ప్రక్రియల ద్వారా మనం 75% నీటిని పొదుపు చేసుకోగలుగుతాం. दूसरी बात, ये आच्छादन जो है केवल भूमि के नमी को बचाता ही है, साथ में हवा से भी पानी खींचता है। మరొక విషయం, ఈ ఆచ్ఛాదన గాలిలో ఈ యొక్క తేమ కలవకుండా కాపాడుతుంది. అంతేకాకుండా గాలిలో ఉన్నటువంటి తేమని అది రాత్రిపూట సంగ్రహించి ఆ తేమ శాతాన్ని అట్లాగే ఉంచుతుంది. అంటే నీరుని మరీ ఎక్కువగా పొదుపు చేస్తుంది ఈ ఆచ్ఛాదన వల్ల. हवा पानी का महासागर है। एटमॉस्फेरिक ओशन ऑफ द वाटर इन रेनी सीजन मोर देन 90% रिलेटिव ह्यूमिडिटी। यानी बारिश काल में, वर्षा ऋतु में अगर 100 लीटर हवा है, 100 लीटर, उनमें 90 लीटर पानी है बाष्प रूप में। इन विंटर 65% पानी, इन समर 25%, 35% पानी। यानी पानी पानी का हवा पानी का महासागर। ఈ ఒక్క మాటనే నా శిరస్సును వారి పాదాల దగ్గర పెట్టింది నేను మొదటిసారి విన్నప్పుడు. హవా పానీ కా మహాసాగర్ హై, గాలి నీటి యొక్క మహాసముద్రం, నీటికి అంతు లేదు అందులో. వర్షాకాలంలో గాలిలో తేమ 90% ఉంటే ఆ 90% నీటి రూపంలో ఉంది, తేమగా ఉంటుంది. అట్లాగే చలికాలంలో అయితే 65% తేమ ఉంటుంది గాలిలో. ఎండాకాలంలో అయినా సరే 25 నుంచి 35% తేమ ఉంటుంది. అంటే గాలిలో ఉన్న ఆ తేమ నీటి రూపంలో ఈ ఆచ్ఛాదన ద్వారా మొక్కలు స్వీకరిస్తాయి. आप आपके खेत में निंदाई करते हैं, वीडिंग, वीड्स को क्या कहते हैं? कल्प। और एक कल्प को इकट्ठा करके वो एक आदमी क्या करता है, हमारे पेड़ पर डाल देता है, डाल देता है पेड़ पर, डाल देता है ना। डालने के बाद आप दोपहर को 2 बजे जाइए कड़ी धूप में, उसको उठाइए, सुखाए, इसमें कोई नमी नहीं है, 100% ड्राई। మనం పంట మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని తీసి కలుపు అయిన తర్వాత వాటిని అంతా కూడా ఒక గంపలో తీసుకొని మనం ఒడ్డు మీద వేస్తాం, గట్టు మీద వేస్తాం. గట్టు మీద వేసిన తర్వాత మీరు నెక్స్ట్ డే చూడండి, అదంతా మొత్తం ఎండిపోయి డ్రై అయి ఉంటుంది. దాంట్లో ఏమాత్రము తేమ అనేది ఉండదు, పూర్తిగా అది వాడిపోయి ఉంటుంది.
आप उसको रख दीजिए। दूसरे दिन प्रातः काल अर्ली मॉर्निंग 4:30 जाइए, कितने प्रातः काल जाइए, उसको उठाइए, पानी ठिपक रहा है, गीला गीला है, बारिश नहीं आई, इरिगेशन नहीं दिया, ये पानी कहां से आ गया? हवा से आ गया। कहां से? हवा। हवा पानी का माँ। అలా మనం వేసినటువంటి కలుపు మొక్కల్ని గట్టు మీద పెట్టేసి వదిలేయండి. ఈ రోజు ఎండిపోయి ఉంటుంది. మరుసటి రోజు ప్రాతకాలంలో 4:30 గంటలకు మీరు వెళ్ళి మీరు వేసినటువంటి ఆ కాష్ట పదార్థాల దగ్గర ఒక చేయితో దాన్ని పైకి లేపి చూడండి, మీకు నీటి బిందువులు కనపడతాయి. ఈ కాష్ట పదార్థాలన్నీ కూడా తేమతో నిండి ఉంటాయి. రాత్రి మనం దానికి నీరు పోయలేదు, నీరు పెట్టలేదు, వర్షము కురియలేదు. మరి ఆ నీటి బిందువులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ తేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ హవా పానిక మహాసాగరే, గాలి నీటి యొక్క మహాసముద్రము. ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి నీటి బిందువులే అక్కడ ఉన్నాయి. लेकिन इसके लिए आचरण करना ही पड़ेगा, चाहे दुश्मन कौन हो उसको डालना ही पड़ेगा। अब देखिए, ये हवा से पानी खींच लिया, जड़ों को दे दिया और 15% सेविंग, यानी एक छोड़कर एक नाली में पानी 50%, ये हमने आचरण दिया, नमी को रोका 25%, 75 प्लस 15% हवा का पानी खींचा, 90% सेविंग इन सुभाष पालेकर। అందుకని మొక్కలకి ఆచ్ఛాదన ఇచ్చి తీరాల్సిందే. తద్వారా ఏం జరుగుతుందంటే, ఒక కాలువ మధ్యలో నీళ్లు పెట్టి ఒక కాలువ ఆచ్ఛాదనతో నింపడం వల్ల 50% నీటిని పొదుపు చేసుకున్నాం. ఆచ్ఛాదన నింపడం వల్ల అక్కడ ఉన్నటువంటి తేమ గాలిలో కలిసిపోకుండా ఉండడం వల్ల మళ్ళీ ఒక 25% నీటిని మనం పొదుపు చేయగలిగాం. ఇప్పుడు ఈ ఆచ్ఛాదన వల్ల, రాత్రిపూట జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ వల్ల గాలిలో ఉన్నటువంటి తేమని, నీటిని ఈ ఆచ్ఛాదన స్వీకరించడం వల్ల మరొక 15% నీటిని పొదుపు చేశాం. అంటే మొత్తము 50, 25, 15 అంటే 90% నీటిని మనము ఈ ప్రక్రియ ద్వారా కేవలం సుభాష్ పాలేకర్ గారి కృషి విధానం ద్వారా మాత్రమే ఇలా పొదుపు చేయగలుగుతాం. अब विजय राम जी ने केवल हल्दी लिया, हल्दी के पत्तों को धूप नहीं चाहिए, छाया चाहिए, माँ की ममता चाहिए, वात्सल्य चाहिए, ठीक है ना। अब इसका माँ की ममता कौन है? 2 पेड़ है, एक तो सहजन यानी मुनगा, और दूसरा है अपना कैस्टर को क्या बोलते हैं? आमदम। मुनगा लगाना ही है, यानी हर 9 फीट पर क्या लगाना है? मुनगा कैस्टर, है ना। और वो मुनगा पर, कैस्टर पर बेल वर्गीय सब्जी की बेल चढ़ा देना। पैसा ही पैसा कहाँ रखे? स्विस बैंक में रखे तो कहाँ रखे? संकट पैदा होगा। విజయరామ్ గారు ఇప్పుడు ఈ కాలువలలో పసుపు వేశాడు. మనమంతా పసుపు చూస్తున్నాం. పసుపుకి ఇలా ఎండ అవసరం లేదు, ఇంత సూర్యరశ్మి అవసరం లేదు. అది ఛాయలో, నీడలో ఎదిగేటువంటి మొక్క. దీనికి ప్రతి 6 ఫీట్లకు ఒకటి, 9 ఫీట్లకి 6 ఫీట్లు, 9 ఫీట్ ప్రతి 9 ఫీట్లకి 9 ఫీట్ బై 9 ఫీట్, ఎటు చూసినా 9 ఫీట్లకి ఒకటి మునగ మొక్క వేయాలి. ఆ తర్వాత 9 ఫీట్లకి ఒక ఆముదం మొక్క వేయాలి. ఈ రెండిటి వల్ల నీడ ఏర్పడుతుంది. ఆముదం ద్వారా కూడా ఆదాయం వస్తుంది, మునగ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ఈ 2 మొక్కలకి మళ్ళీ క్రీపర్స్ మెథడ్, మన కూరగాయలలో తీగ జాతి కూరగాయలని ఏది పెట్టినా కూడా మళ్ళీ కూరగాయల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. తద్వారా డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియదు, అంత డబ్బు వస్తుంది. ఏ స్విస్ బ్యాంక్ కూడా ఈ డబ్బును దాచడానికి సరిపోదు. कौन सा अकाउंट है आपका विजय की स्विस बैंक में? इसका मतलब है यहाँ का सारा स्ट्रक्चर ऐसा होना चाहिए कि केवल 10% पानी देने की व्यवस्था होनी चाहिए। पंचस्तरीय पेड़ लगाना है ना। अब ये 10 महीने में खत्म होती है हल्दी, या 8 महीने में कोई वैरायटी 8 महीने में खत्म होती है। उसके बाद क्या है? तुरंत वहां फसल लेना है, तुरंत, और बाद में जून में हल्दी लगाना है। एक ही जगह हल्दी नहीं लगाते, गलत है। ये हल्दी निकालने के बाद वहां क्या लगाना है? फसल लेना है, लोबिया है ना, उड़द,
मूंग जो पल्सेस है, हाँ पपीता से ये सब रहना लेना, उसको निकालना नहीं है, कापनी करना निकालने का, और बीच में क्या करना है लगाना है। तो और जून में और हल्दी लगाना है। ఈ పసుపు పంటని ఇది అయిన తర్వాత మళ్ళీ ఎంబడే ఇంకొక పంట తీసుకోవచ్చు, వేరే వేయవచ్చు, పప్పు ధాన్యాలు వేసి తీసుకోవచ్చు. జూన్ లో మళ్ళీ పసుపుని వేయవచ్చు. పసుపు మనకి చాలా వెరైటీస్ గా ఉంది. ఇప్పుడైతే 7 నెలలు 8 నెలల పంటలు ఉన్నాయి, 9 నెలల పంట. ये अपना क्या बोलते हैं, धनिया, धनिया लगाना है, ఓకే मूली लगाना है, गाजर लगाना है, और 3 महीने के बाद और रबी के लगाना है, बीटरूट लगाना है, लहसुन लगाना है, प्याज लगाना है, सब कुछ लगाना है। अरे दोनों तरफ हमें लगाना है, और जेब में पैसे देना ही नहीं। ఈ కట్టల్ని మీరు చూసినట్టయితే మధ్యలో పసుపుండి ఆ పక్క ఈ పక్కన ఏ పంట లేకుండా ఉంది. ప్రతి మీకు ఖాళీ ఉన్నటువంటి స్థలంలో మీరు అన్ని రకాల కూరగాయలు, ఇప్పుడు వారు చెప్తున్నట్టుగా మూలి వేయొచ్చు, గాజర్ వేయొచ్చు, ఉల్లిగడ్డ వేయొచ్చు, తర్వాత పప్పు దినుసులు, పప్పు ధాన్యాలు అన్ని వేయొచ్చు. ఇట్లా ధనియా, మెంతి, ఎవ్రీథింగ్, అంటే ఎన్ని రకాల మనకు ఇంట్లోకి కావాల్సినటువంటి పంటలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ కాలువకి ఆ పక్కన ఈ పక్కన పెట్టుకుంటే దాని ద్వారా కూడా ఆదాయము అత్యధికంగా పొందేటువంటి అవకాశం ఉంది. 1 इंच भूमि खाली नहीं रखना। 1 ఇంచు భూమిని కూడా మనము వృధాగా పోనివ్వకూడదు. ప్రతి దాంట్లోకి వెళ్ళి మనం ఒక మొక్కని నాటి ఒక పంటను తీసుకొని తద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. इसमें नाली में ये किनारे लगाना, नाली में मछली छोड़ देना। देखिए, अगर हल्दी को दाम नहीं है, हल्दी निकालना ही नहीं है, रहने देना है, अगले साल और आती है, नुकसान नहीं होता, ज्यादा उत्पन्न होता है। अदरक है, जिंजर, दाम नहीं मिलता, रहने दीजिए। ये बहुवार्षिक कंद है, हल्दी अदरक क्या है, पेरेनियल बहुवार्षिक कंद है, मरता नहीं, उल्टा पहले कृषि में और ज्यादा बढ़ता है। ఒకవేళ మార్కెట్లో ఈ సంవత్సరం కనుక మనకు చాలా సార్లు జరుగుతుంది, ముఖ్యంగా 3 సంవత్సరాల సైకిల్లో 1 సంవత్సరం పూర్తిగా దెబ్బతీస్తుంది, ఆ పంటకి ధర రానే రాదు. అలాంటి సందర్భాలు మనకేమన్నా ఎదురైనప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి పసుపును తీయకుండా అలాగే వదిలేసేయాలి. ఎందుకంటే పసుపు పంట అనేది బహువార్షిక పంట. ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ కాగానే అక్కడి నుంచే మళ్ళీ మొలకలు వచ్చి మళ్ళీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు మీకు 2 దిగుబడి వస్తుంది. తద్వారా వచ్చే సంవత్సరం కనుక మీకు మార్కెట్లో ఆదాయం రేటు కనుక వచ్చినట్టయితే మీరు అనుకున్నటువంటి రేటు, అప్పుడు దాన్ని తీసి మార్కెట్లో మీరు అమ్ముకోవచ్చు. ఈ పసుపు కానీ అట్లాగే అల్లం కానీ ఈ 2 బహువార్షిక పంటలు, వీటిని ఎప్పుడైనా మీకు మార్కెట్లో రేట్ లేనప్పుడు అట్లాగే భూమిలో ఉంచేయవచ్చు. ये हल्दी के पत्ते, उसमें औषधि तत्व है और उसमें तेल है जो कीटनाशक भी है और कुछ औषधि तत्व है। हल्दी निकालने के बाद ये सारे पत्ते काटना है और डिस्टिलरी में उससे क्या करना है, तेल निकालना है, और तेल बहुत महंगा पड़ता है। ఈ పసుపు యొక్క ఆకులలో ఔషధ తత్వం ఉంది. దీంట్లో నుంచి ఆయిల్ తీయవచ్చు. అది క్రిమి సంహారక మందుగా కూడా పనిచేస్తుంది. డిస్టిలరీలలో ఈ ఆకులని మనం కోసి ఒక దగ్గర పెట్టుకొని దాని నుంచి వచ్చేటువంటి నూనెను కనుక తీసుకున్నట్టయితే ఆ నూనెకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. సో దీంట్లో ఉండేటువంటి ఔషధ విలువలు మనకు క్రిమి సంహారిగా కూడా పనిచేస్తాయి. ఆ యొక్క నూనె మళ్ళీ మార్కెట్లో మనకి డబ్బును తీసుకొచ్చి పెడుతుంది. और फिर हल्दी की पाउडर हमारे घर में बनाना है और दुगने दाम पर लोगों को बेचना है। एक ही बात करना है, कैंसर चाहिए नहीं चाहिए ये खरीदे, ये करना है, क्योंकि हल्दी में कैंसर विरोधी तत्व होते हैं। ఈ పసుపుని కూడా మనం అట్లా అమ్మకుండా మన ఇంట్లోనే దాన్ని బాయిల్ చేసి దాన్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ గా చేసి ఆ పౌడర్ ని మనమే మార్కెట్ చేసుకోవాలి, మన ఇంటి ద్వారానే అమ్మొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఈ పసుపు ఎందుకు అని అడిగితే మీకు క్యాన్సర్ కావాలా, వద్దు అనుకుంటే ఈ పసుపును స్వీకరించండి, పసుపును తినండి అని. ఈ క్యాన్సర్ ని నివారించేటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధ లక్షణం ఈ పసుపులో ఉంది. అందుకని ఈ పసుపుని మనం ఇంటి ద్వారానే మార్కెట్లోకి అమ్ముకోవచ్చు.
हर गांव में शराब पैदा करने वाले महा भयानक लोग होते हैं गाँव में तो शराब बनाते क्या बोलते हैं అవునవును वही टेक्निक है वही टेक्निक है दूसरा टेक्निक है ही नहीं మన గ్రామాలలో సారా బట్టీలు పెట్టి సారా తయారు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు వాళ్ళని చూసుంటారు. అదే విధానంలో ఆ సారా తయారు చేసినట్టుగానే అదే టెక్నిక్ ద్వారా దీని ఆకులతో మనము దాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు.